పాస్టర్ గారు, చాలామంది నాకు పీకల్లోతు సమస్యలు ఉన్నాయి అంటారు. కానీ నాకు తెలిసి మీకు పీకల్లోతు కాదు, ముక్కు మునిగే అన్ని సమస్యలు ఉన్నాయి. అయినా కూడా నాకు ఏ సమస్యలు లేవు, నాకు ఏమీ జరగలేదు అన్నట్టు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారండి? ఒకసారి మా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళి భోంచేద్దాం అనుకున్నాం. అమ్మనింది బయటేం తింటారు, వాళ్ళు ఎలాగుంటారు, సరే చికెన్ తీసుకొని ఇంటికి రా, ఇంట్లోనే మంచి వంట చేసి పెడతాను అనింది. సరే అని చికెన్ తీసుకొని వచ్చాను. చాలా కష్టపడి వండారు. వండే క్రమంలో తన వేలు తెగుండొచ్చు, చేతులు కాలుండొచ్చు, అది ఎంతో శ్రమతో కూడిన పని అయినా సరే తను చేశారు. మేము చాలా ఇష్టంగా తిన్నాం. తిన్న తర్వాత బాగుంది అనే ఒకే ఒక్క మాట తనకు కిరీటం దొరికినంత సంతోషాన్ని ఇచ్చింది. బయట అదే డబ్బులు ఖర్చు చేస్తే తినొచ్చు, అమ్మకు ఆ శ్రమ తప్పేది కదా. కానీ ఎందుకు ఆవిడ అంత శ్రమ పడింది అంటే, మనల్ని ప్రేమించే వ్యక్తుల కోసం మనం అనుభవించే శ్రమ ఎన్నటికీ శ్రమగా అనిపించదు. తన కడుపులో నేను ఉన్నప్పుడు కూడా అలాగే అనుకుని ఉంటుంది కదా. ప్రతి స్త్రీ కూడా ఇష్టంగా భరించాలనుకునే కష్టమైన నొప్పి పురిటి నొప్పులే కదా. సో మనం ప్రేమించే వాళ్ళ కోసం మనం అనుభవించే శ్రమలు ఎన్నటికీ శ్రమలుగా అనిపించవు నిస్సి. అలాగే యేసే కోసం కూడా నా కోసం హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. దేవునితో కూడా సమానంగా ఉండుట విడవకూడని భాగ్యం అని ఎంచుకొనక పరమును వీడి నరరూపమును దాల్చి సిలువ వేయబడినంతగా తగ్గించుకున్నాడు. తన ప్రాణాన్ని నా కొరకు అర్పించాడు. ఆయన తన క్రియల ద్వారా, ఆరోన్ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను రా అని చెప్తే, ఈరోజు ఆయన మహిమార్థమే నేను అనుభవిస్తున్న ప్రతి శ్రమ, నా ప్రేమను మా నాన్నకి నేను ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం అనుకుంటాను. సో ఆయనకు నా మీద ఉన్న ప్రేమ సిలువలో నా పైన చూపిస్తే, నా ప్రేమ ఆయన కోసం యథార్థంగా చేసే పరిచర్యలో ఎదురవుతున్న శ్రమలలో సహనంతో సంతోషంగా ముందుకెళ్ళడంలో కనపడుతుంది. దేవుని ప్రేమించడం అంటే ఇదే పాస్టర్ గారు. మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను.